హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్గా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ కాకరకాయలు నీట్గా కడిగి తురుముకోవాలి. వాటిని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకోవాలండి. ఈ విధంగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ వేసిన తర్వాత బాగా మగ్గాలండి. చిన్న స్లో ఫ్లేమ్ మధ్య రకం మంటతో పెట్టి వేగించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి, వీటన్నింటిని బాగా ఒక 10 నిమిషాలు చిన్న ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కగా తీసుకోవాలండి. చూడండి, కలర్ మారిపోతాయి. మెరూన్ కలర్ ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి. ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని అదే బాండీలో మళ్ళీ మనము అదే బాండీ తీసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 వేసి కొంచెం చిన్న ఫ్లేమ్ అంటే చిన్న మంట మీద పెట్టి మనం వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే వేడికి అవి మాడిపోతాయి. అందుకోసమని చిన్న మంట మీద పెట్టి ఈ విధంగా వేయించుకోవాలండి. తర్వాత వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కారం 2 టేబుల్ స్పూన్లు, మీకు ఎంత మోతాదు ఉందో దాన్ని చూసి కారం వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా సరిపోయిన కాడికి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత పసుపు వేయండి, వెల్లిపాయలు వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఈ విధంగా వస్తే మనకంతా మిక్స్ అయిపోతుంది. కారం అనేది చాలా బాగుంటుందండి. మనము చట్నీ టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలో మళ్ళీ తిరువాత పెట్టుకోవాలండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా కొంచెం కచ్చపచ్చగా దంచిన అల్లం పేస్ట్, అల్లం మాత్రమే ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఎల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు అందులో బాగా మగ్గనివ్వాలండి. 1-2 నిమిషాలు బాగా మగ్గనిస్తే నూనె అనేది పైకి తేలాలి. ఇందులో కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా నూనె పైకి వస్తున్నప్పుడు దీన్ని కట్ చేసి ఆఫ్ చేయాలి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, కాకరకాయలో మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ బాండీలోనే గ్యాస్ ఆఫ్ చేసి ఆ బాండీలోనే కాకరకాయలు, కారం కలిపినది ఈ విధంగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు. మనకు 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పటి వరకైనా మనం స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.